నేనైతే ఈ రోజు చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసా బొంగులో బిర్యానీ తినడానికి అయితే అన్న దగ్గర అయితే చేపల బిర్యానీ కూడా ఉండిద్దంట. రాయల్ బిర్యానీ ఇట్లయితే ఉంటాడు. చచ్చినవరైతే బతికినవరైతే చాపరాయి స్పెషల్ అయితే మీది బంబు చికెన్ బంబు బిర్యానీ పన్నీర్ బిర్యానీ కూడా 600 ఇద్దరు. ఇప్పుడు వేసాడు బిర్యానీ పేస్ట్, ఆయన పేరు అయితే టేస్ట్. బాబాయ్ అయితే జీడిపప్పు కూడా వేస్తాడు బిర్యానీలో, అంతా బ్రాండెడ్. కేజీ 900 అంట. ఇప్పుడైతే బిర్యానీ సెంట్ అయితే వేసేస్తున్నాడు లైట్ గా, కూడా వదిలేడు. ఫైనల్ గా అయితే ఆయిల్ కూడా వేసుకుని కలిపేసేస్తున్నాడు. అది అలా అయితే మిక్స్ చేసుకోవాలి. మామ కేజీ బిర్యానీ బొంగులోనే పెట్టేసేస్తావా? అండ్ ఫైనల్లీ ఆకులు అయితే పెట్టేసేస్తున్నాడు. చూడండి ఒకసారి, ఆకులు పెట్టి మంట మీద అయితే పెట్టేసేద్దాం. ఇది సెట్టింగ్. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. బొంగు బిర్యానీ అయితే వచ్చేసింది, అసలు చాలా బాగుంది. ఒకసారి నేనైతే టేస్ట్ చేసి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ అలా ఉన్నారు. నేనైతే ఈ రోజు చాపరాయి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసా బొంగులో బిర్యానీ తినడానికి అయితే. ఇక్కడ వచ్చేసరికి ఫేమస్ ఎవరని ఎంక్వైరీ చేస్తే కార్తిక్ అన్న అయితే చాలా ఫేమస్ అని అయితే తెలిసింది. ఈ బిర్యానీ పాయింట్ వచ్చేసరికి ఇదిగో చాపరాయ వాటర్ ఫాల్స్ ఆపోజిట్ లోనే ఉండిద్ది. ఎప్పుడన్నా ఎవరైనా వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అన్న అయితే మంచి క్వాలిటీ యూజ్ చేస్తాడు, ఏది పడితే యూజ్ చేయడు. అది ఒకసారి చూడండి, చూపిస్తా. బిర్యానీ చెక్క మసాలా అంట వాడుతున్నాడు కార్తిక్ బాబాయ్ అయితే. చెక్క వేస్తే గుమ్ము గుమ్ము అని స్మెల్ అయితే వచ్చిందంట. ఇదిగో బిర్యానీ ఆకులు అయితే వేసేస్తున్నాడు. గోల్డ్ చైన్లు అయితే 4 అయితే ఉంటాయి మెడలో, మామూలు ఉండదు, ధూమ్ధామ్గా ఉంటాడు. ఉల్లిపాయలు కూడా కట్ చేసేస్తున్నాడు బాబాయ్. కేజీ వచ్చేసరికి ఎంత? కేజీ ఉల్లిపాయలకా? ఉల్లిపాయలు కాదు, ఇది బాంబు బిర్యానీ చెప్పు. బంబు బిర్యానీ కేజీ చికెన్, కేజీ రైస్ అయితే 8 మందిలు తినవచ్చు. 2400. ఇద్దరికి అయితే పాకేజ్ చికెన్ పాకేజ్ రైస్ 600. నలుగురికి అయితే 1200. అర కేజీ చికెన్ అర కేజీ రైస్. 30 కేజీ చికెన్ 30 కేజీ రైస్ అయితే 30 కేజీన్నర అవుతుంది. 6 మంది తినవచ్చు. 1600. ఓన్లీ చికెన్ అయితే కేజీ 700. అర కేజీ కేజీ చికెన్ అయితే 700. ఓన్లీ చికెన్ వచ్చింది. అది అయితే హాఫ్ కేజీ అయితే 350. ఎండ ఏడి మంట ఏడి. టమాటాలు కూడా కోసేస్తున్నాడు. చాపరాయ వాటర్ ఫాల్స్ ఆపోజిట్ అయితే ఉంటాడు. చచ్చినవరైతే బతికినవరైతే చాపరాయి స్పెషల్ అయితే మీది బంబు చికెన్ బంబు బిర్యానీ. ఆయిల్ లేని ఫుడ్ అంటే బంబు చికెన్ ఆయిల్ ఉంటుంది, దొడ్ర ఉండాలి. ఆయిల్ కి బిర్యానీకి అయితే 5 వస్తా, దొడ్ర వస్తుంది. పన్నీర్ బిర్యానీ కూడా 600 ఇద్దరు. దుమ్ము రేకొట్టేసేస్తాడు. ఇదిగో మొత్తం అయితే కలిపేస్తున్నాడు. ఇక్కడ కనపడుతుంది కర్రీ మసాలా కూడా వేస్తున్నాము. కొంచెం లైట్ బిర్యానీ పేస్ట్ బిర్యానీ పేస్ట్ అయితే వేసేస్తున్నాడు. మా పేరు టేస్ట్. అది ఆయన పేరు అయితే టేస్ట్ అంట. ఇప్పుడు వేసాడు బిర్యానీ పేస్ట్, ఆయన పేరు అయితే టేస్ట్. ఇదిగో బాబాయ్ అయితే జీడిపప్పు కూడా వేస్తాడు బిర్యానీలో. అసలు కొంతమంది అయితే అసలు వేయరు, ఎలా పడితే అలా చేసేస్తారు. అలా కాదు కార్తిక్ బాబాయ్ అయితే, మామూలుగా ఉండదు. అది చూడండి, అంతా బ్రాండెడ్. కేజీ 900 అంట. బిర్యానీ సెంట్ అంట. ఇప్పుడైతే బిర్యానీ సెంట్ అయితే వేసేస్తున్నాడు లైట్ గా, ఒక చొక్కే. కేజీకి ఇది కస్తూరి మెత్తి కూడా ఇస్తున్నాము. కస్తూరి మెత్తి ఇది కూడా ఇవ్వాలి. దాన్ని బట్టి టేస్ట్ రాలా, దీన్ని బట్టి టేస్ట్ మోగిపోయిందంట. ఇది మంచి మిరియాల గుండా కూడా ఉంది. ఇది కొంచెం ఇవ్వాలి, ఎక్కువ వేసే మనకు మంట అయిపోతుంది. ఇది మంట ఎక్కువ దొరకదు. ఇది హైదరాబాద్ కరం ఫిర్యాబత్తి గుంటూరు నుంచి వస్తాడు. జీరా పౌడర్ ధనియాల పొడి మిక్సింగ్ ఉంది లైట్ గా. అంతే లైట్ కాదు, ఫుల్ ఉంది మిక్సింగ్. ఇది మాకు ఇది నెవ్ డబ్బా అంటే కేజీకి ఎంత వేయాలా, అర కేజీకి ఎంత వేయాలా. ఘీ వేసుకున్నామా, దాన్ని బట్టి బిర్యానీ కూడా బాగా వస్తుంది కదా. డబ్బులకి లెక్క లేదు, ఐటెంకి లెక్క. ఇది బిర్యానీ గుండా ఎంత చేయాలా అక్కడ, కేజీకి అంతా ఎంత చేసినా పర్వాలేదు. కొద్దిగా ఇది సాల్ట్, టాటా సాల్ట్. ఇది కేజీకి వేస్తున్నాను. చూసుకుంటే
కొంతమంది ఏంటంటే బొంగులో బిర్యానీ అని చెప్పి జస్ట్ పక్కన ఉండేసి అందులో పెట్టేసి ఇచ్చేస్తారు. జీడిపప్పు కూడా వేస్తున్నాం. కార్తీక్ బాబాయ్ అయితే అలాగా జీడిపప్పు చూడండి ఎంత వేసాడు. అయితే మామ జీడిపప్పు కూడా వేస్తున్నాం. చికెన్ మసాలా, ఇది చికెన్ మసాలా, చికెన్ మసాలా కూడా వేస్తున్నాం. ఇది చికెన్ మసాలా, అల్లం పేస్ట్ ముద్ద కూడా వేస్తాం. అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ చట్నీ దగ్గర వేసుకున్నాం. ఇక్కడ వేయట్లేదు. ఆరెంజ్ బాబాయ్, నారింజ దబ్బకాయ తప్పకాయ కానీ ఇది అడవికి ఉంటుంది కాబట్టి పెద్ద నిమ్మకాయలు అంటారు. అయితే పెద్ద నిమ్మకాయలు అంటారు. చీకుల మీద కూడా అయితే పిండుతారు. వీటిని చీకులు కూడా ఇస్తాం కలిసింది. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ కూడా ఇద్దరికి 600, నలుగురు 1200, 6 మందికి 1600. వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది బాబాయ్. వెజ్ బిర్యానీ అయితే బంగాళదుంపలు కెరెటి అయితే కెరెటి బంగాళదుంపలు అయితే ఇద్దరికి 400, నలుగురికి 800. తర్వాత పన్నీర్ బిర్యానీ అయితే ఇద్దరికి చికెన్ సేమే వస్తుంది. చికెన్ రేట్ వస్తుంది. ఇది కూడా రేటే కదా, 130 రూపాయలు తీసుకుంటారు పాకేజీ. పాకేజీ తీసుకుంటే ఇప్పుడు 130 రూపాయలు కొనిస్తే నేను ఒక బొంగు పడుతుంది. ఇద్దరికి 600 పన్నీర్ బిర్యానీ. వెజ్ బిర్యానీ అయితే ఇద్దరికి 400 అలాగ వస్తుంది అన్నమాట. ఇలా కలుపుతాను. ఇది ఆయిల్ వేసుకున్నాను. ఫైనల్ గా రిఫండ్ ఆయిల్ వేసి ఆయిల్ ఇది కేజీ కాబట్టి ఎక్కువ వదులుతున్నాడు. చాలు బాబాయ్ బేరం తీసుకొస్తున్నారు. మామ రండి అమ్మా, మెల్లు కమ్మి. కస్టమర్స్ అయితే పెద్దగా వస్తున్నారు. ఎందుకంటే బాబాయ్ దగ్గర అంతా మోసం, ముందు మోసం గీసాం ఉండదు. డబ్బులు తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైనా పర్వాలేదు. సాటిస్ఫై చేస్తాడు ఖచ్చితంగా. బంగాళదుంప, ఇది కెరెటి, ఇలాంటిది కూడా ఉంది. వెజిటేబుల్ అయితే నేను అన్ని వేసాను. ఈ పసుపు అయితే చికెన్లో వస్తుంది, బిర్యానీ వేస్తే ఎస్ఎన్ వస్తుంది. ఇది కూడా బిర్యానీ ఆకులు పెట్టాను. ఇదిగో ఇది దవతి రైస్, బాస్మతి. ఇది ఇండియన్ హెడ్ క్వాలిటీ ఐటమ్ ఉంటుంది. తర్వాత బిర్యానీ రైస్ కూడా, బిర్యానీ మనం చూసుకున్నట్లయితే బిర్యానీ రైస్ కూడా క్వాలిటీ రైస్ అయితే వాడుతున్నాడు. దావత్ ఒకటేనో ఇంకోటి వచ్చేసరికి ఇండియా గేట్ అయితే వాడుతున్నాడు. కస్టమర్స్ అయితే ఎప్పుడు ఉంటారో కార్తిక్ దగ్గర అయితే. ఫైనల్ గా అయితే ఆయిల్ కూడా వేసుకుని కలిపేసేస్తున్నాడు. చూడు 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 చూడు. ఇదిగో ఇప్పుడు కేజీ రైస్ కేజీ చికెన్లు అయితే కలిపేసాడు. అందులో మాత్రం నెంబర్ 1 కార్తిక్ అన్నది. అది అలా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా బొంగులో అయితే పెట్టేసేస్తాడు. ఇదిగో ఫైనల్లీ వచ్చేసింది దబ్బకాయ. దీన్ని వేసి పొడితే ఉండిద్ది. మామ కేజీ బిర్యానీ ఒక బొంగులోనే పెట్టేసేస్తావా? రెండు బొంగులు పెడతావా? ఇది ఎన్ని బొంగులు వస్తే అన్ని బొంగులు పెడతాం. 3 వస్తే 3, 2 వస్తే 2. ఓకే. ఇదిగో అన్న అయితే 4 బొంగులు వస్తారు. చిన్న సైజు. చెన్నై అయితే కేజీ వచ్చేసరికి 4 బొంగులు వస్తాయంట. ఒక బొంగులు అయితే 4 పెడతారు. 4 పెడతారంట. అండ్ ఫైనల్లీ ఆకులు అయితే పెట్టేసేస్తాం. చూడండి ఒకసారి, ఆకులు పెట్టి మంట మీద అయితే పెట్టేసేద్దాం. ఇది సెట్టింగ్ అయితే ఇది అదిగో ఇలా మంచిగా ఉడకనియాలి. ఇదిగో అన్న దగ్గర అయితే చేపల బిర్యానీ కూడా ఉండిద్దంట. రొయ్యల బిర్యానీ, చేపల బిర్యానీ, వెజ్, పన్నీర్ బిర్యానీ మొత్తం అయితే చేస్తాడు. పాలు 30 రూపాయలు. బొంగు పాలు అయితే 30 రూపాయలు. బొంగు పాలు అయితే 30 రూపాయలు అంట. అయితే 20 రూపాయలు. ఎవరు బతికినవరు చాపరాయి ఫేమస్ క్వాలిటీ ఐటమ్ బొంగు చికెన్. గ్రీన్ బొంగు 7 కలర్ స్వాట్ నంబర్ ఫుడ్ పేస్ట్ కార్తిక్ అనేది సినిమా ఫేమస్. నా పేరు కార్తిక్, అనే పేరు కార్తిక్. పుట్టిన తమిళనాడు. ఇదిగో అన్న అయితే బిర్యానీలే కాదు, పాలు కానీ బ్యాంబూ పాలు అయినా సరే, అది బ్యాంబూ మిల్క్ అయినా సరే, బ్యాంబూ కాఫీ అయినా సరే, టీ అయినా సరే, బొంగు పాలు కూడా అన్ని చేస్తాడు. అది సంగతి. బొంగు టీ 20 రూపాయలు. 20 రూపాయలు అంట. బొంగు పాలు 30 రూపాయలు. నీ డైలాగ్ ఒకసారి చెప్పు. బొంగు పాలు 30 రూపాయలు. బొంగు పాలు 30 రూపాయలు అంట. బొంగు టీ 20 రూపాయలు. 20 రూపాయలు అంట. ఓకేనా? ఓకే. మా పేరు కార్తీక్. నీ పేరు ఏం పేరు? నా పేరు తిరుమల్. తిరుమల్ రెడ్డి. తిరుమల్. ఓకే.
రంగారెడ్డియా కర్నూలా కాదు, గుంటూరు. గుంటూరా. అన్న అయితే అసలు చాలా అప్పటికి చదువు లేదు, డబ్బులు లేరు, 10 పైసలు జాబ్, 20 పైసలు జాబ్. ఇప్పుడు లక్షల కొద్ది జాబ్ వస్తుంది. మధురబడాకి నీ కాడికి రూపాయి సర్జీ. నేను ఒకడ వచ్చి 40 సంవత్సరం అవుతుంది ఇక్కడ సెట్టింగ్. అన్న వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ అన్న అయితే అన్న వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చెన్నై అనమాట పుట్టినూరు. ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడైతే సెటిల్ అయిపోయాడు. చికెన్ కి అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అయితే తెప్పిస్తున్నాడు. ఇక్కడ స్టాక్ ఆగేది అయితే లేదు. ఇదిగో ఇప్పుడే తీసుకొచ్చారు. దాని ఉన్నదైతే మాకు వేసాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా అయితే వచ్చేసింది చికెన్. ఇంకంతే అన్న దగ్గర అయితే ఏదైనా సరే ఫ్రెష్. ఇదిగో చాపరాయి ఉంది కదా, చాపరాయి ఆపోజిట్ లోనే కార్తిక్ అన్న షాప్ అయితే ఉండిద్ది. బ్యాంబూ షాపు, బ్యాంబూ చికెన్ బిర్యానీ షాప్ అయితే. ఇది ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే లోపల అయితే చూపించేస్తా చూడండి. ఇది ఈయనే కార్తిక్ అన్న అంటే. ఇగో ఇక్కడ చీకులు కూడా ఉంటాయి, అన్ని రకాల చీకులు అయితే ఉంటాయి. ఒకసారి ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సిట్టింగ్ పొజిషన్ కూడా ఉండిద్ది. 10 మంది అయినా కూర్చోవచ్చు, 20 మంది అయినా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలానే మినరల్ వాటర్. అక్కడ వచ్చేసరికి ఏంటంటే బొంగులు బిర్యానీ అయితే పెట్టి కాలుస్తున్నారు. ఇదంతా సిట్టింగ్ ఏరియా అయింది గైస్. అండ్ ఫైనల్లీ మన చీకులు అయితే వచ్చేసినాయి. నేను చూపించాను కదా, అయితే నేను తిని టేస్ట్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చెప్తా. అదిగో కార్తీక్ కూతురు సరస్వతి గారు కాల్చారు. టేస్ట్ అయితే మామూలుగా లేదు. టేస్ట్ అయితే నెంబర్ 1 ఉంది. అండ్ వచ్చేసరికి ఏంటంటే దీని టేస్ట్ ఎందుకంటే అంత డబుల్ అయ్యేది. ఇది కాల్చిన తర్వాత దీని మీద దబ్బకాయ అయితే పిండుతారు. దానివల్ల దీని టేస్ట్ అయితే రెట్టింపు అయ్యిద్ది. చాలా చాలా బాగుంది. ఎప్పుడన్నా మీరు అరకుగానే వచ్చినప్పుడు అయితే ఇది వచ్చేసరికి మ్యాక్సిమం హిల్ స్టేషన్స్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. అరకు వచ్చినప్పుడు చాపరాయ, నేను మీకు ఇంకోటి చెప్పాలి వీడియోలో. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అరకులో అయితే అసలు బ్యాంబో బిర్యానీ వచ్చేసరికి 600, 700 అలా అయితే చెప్తున్నారు. అండ్ అలాగే చికెన్ చీకులు వచ్చేసరికి 50 రూపీస్ చెప్తున్నారు బొర్రా కేజీ దగ్గర కానీ అరకులో కానీ. ఇక్కడ వచ్చేసరికి చాపరాయి దగ్గర చాలా తక్కువ రేటు. అండ్ అలానే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ చీకు వచ్చేసరికి ఒకటి 20 రూపీసే. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే నెంబర్ 1 ఉంది గాయ్స్. ఇదిగో ఫైనల్లీ బిర్యానీ అయితే వచ్చేసింది. బొంగు బిర్యానీ బొంగులో నుంచి అయితే ఇక్కడైతే పెట్టేసారు. ఇది ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగో చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. చాలా బాగా అయితే సర్వ్ చేశారు గైస్. ఇదిగో అండ్ ఫైనల్లీ నాకు చాలా ఇష్టం బిర్యానీ అంటే ఇదిగో బొంగు బిర్యానీ అయితే వచ్చేసింది. అసలు చాలా బాగుంది. ఒకసారి నేను అయితే టేస్ట్ చేసి చెప్తా. జీడిపప్పు ఇదిగో నెంబర్ 1 ఉంది అసలు. కార్తిక్ మా అయితే ఆయనే. బాబా బాబా బాబా, మీరు ఎప్పుడైనా సరే అరకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నెంబర్ 1 ఉంది ఫుడ్ మాత్రం. నిమ్మకాయ బదులు నిమ్మకాయ మూడే లైట్గా అలా వేసుకుని ఇలా ఒక ముద్ద పెట్టుకుంటే గ్లాస్ అయిపోతుంది అంతే. ఏదో చెప్పాలని చెప్పలేదు. బిర్యానీ అయితే మాత్రం మస్తు ఉంది. కొంతమంది ఏంటంటే అతుక్కుపోయిద్ది బిర్యానీ ముద్ద ముద్దగా, కానీ ఇదిగో రైస్ అంటే అసలు పొడి పొడిలాడుతుంది రైస్ మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది. పీసులు అయితే బాగా ఉడికినాయి. చాలా బాగుంది బిర్యానీ అయితే, సూపర్ గైస్. అండ్ ఫైనల్లీ నేనైతే బొంగులో బిర్యానీ అయితే తినేసా. మన కార్తిక్ అన్న అయితే చాలా బాగా చేసాడు. అండ్ అలానే థ్యాంక్స్ కార్తిక్ అన్న. ఇదిగో అన్నేమో గోల్డ్ చైన్ వేసుకున్నాడు, ఇలా బొంగులో బిర్యానీ పెట్టుకుని. నేను సిల్వర్ చైన్ వేసుకుంటారు కదా ట్రావెలింగ్ వీడియో చేసుకుంటా. అన్న అయితే నెంబర్ 1 గా చేసాడు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా సరే అరకు వచ్చినప్పుడు మాత్రం అరకు వ్యాలీలో కాకుండా ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్ దగ్గర అయితే కార్తిక్ అన్న షాప్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి అయితే తినండి. అన్న అయితే చాలా బాగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి అయితే బాగా చేస్తాడు బిర్యానీ అయితే మాత్రం. నేనైతే సగం తిన్నాను, సగం అయితే పార్సిల్ తీసుకున్నా. అలా కూడా ఉంటది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది పెట్టాడు అసలు. ఇది పార్సిల్ కట్టి చేస్తాం చూడండి. మొత్తం ఏకదమ్ అయితే ఉంటది.
అన్నకైతే పెళ్లి కూడా అయింది. నేను ఇంకా పెళ్లి కాలేదు అనుకున్నా, 16 ఏళ్ళే అనుకున్నా. అన్నకి పెళ్లి అయితే అయిపోయిందంట. సారీ, ఇప్పుడు ఆంటీస్ ఎవరన్నా ఉంటే సారీ. సరే, బాయ్ చెప్పు. బాయ్ బాయ్. కార్తీక్ బాయ్.